హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ వీడియోలో సింహాచలం నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదండీ! సో, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అది కూడా సింహాచలం నుండి గాజువాక మీదుగా మద్దెలపాలెం అయితే వెళ్తున్నామండి. మా ఫ్రెండ్ వాళ్ళు మద్దెలపాలెంలో ఉన్నారు. ఇక్కడ వర్షం కారణంగా పొగలు పొగలుగా వస్తుంది కొండంతా కూడా. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలైతే చేసేసామండి. చేసేసి ఈవినింగ్ టైం అయిందని చెప్పి బీచ్‌కైతే వెళ్తున్నాము. మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కూడా. అది కూడా ఆర్‌కే బీచ్‌కైతే వచ్చేసామండి. కంపల్సరీగా సింహాచలం వెళ్ళినప్పుడల్లా కూడా బీచ్‌కైతే వెళ్తాం వినోదం కోసమని. ఈసారి వాళ్ళు మేము కలిసి వెళ్ళామనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్‌గా ఈవినింగ్ అయితే బీచ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటే కెమెరాతో అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. నైట్ అయిపోయింది కదా! సో, అందుకని బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏం కనిపించలేదు. మార్నింగ్ వ్యూ అయితే బావుంటదని చెప్పారు వాళ్ళే. ఫైనల్‌గా పిల్లలు పట్టుకొని మేమైతే ఇలా ఆడుతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు అండి. ఫస్ట్ బాబు, తర్వాత ట్విన్స్ అనమాట. నేను ఒక్కదానితోటే సరిపోలేకపోతున్నాను. పాపం అది ఉన్నదే బక్కప్రాణి. ఎలా ఏగుతుందో వాళ్ళతో. చాలా అల్లరి కూడా పిల్లలు. ఇక్కడ మా విన్నుకేంటంటే వచ్చిన ప్రతిసారి కూడా నీళ్ళలో ఆడిపిస్తాం. ఇక్కడ నేను ములుగుతా, కూర్చుంటా, తడుస్తా అంటుంది. సరే అని చెప్పి ఫైనల్‌గా అయితే పైన టాప్ అయితే తీసేసి కూర్చొనిబెట్టేసామండి. ఇక్కడ మేము మాట్లాడుతుండగానే కెరటం అయితే వచ్చేసింది ఫుల్‌గా. సో, మా చెప్పులన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయండి. ఎవరికీ ఏం కాలేదు కానీ చెప్పులు మాత్రం వెళ్ళిపోయినాయి. అందుకని ఇంకొంచెం వెనక్కొస్తే మా విన్ను ఇలా గుంతలా తీసి అందులో వాటర్ వస్తుందని మా హస్బెండ్ పిల్లలందరూ కాపలా ఉన్నారు. మేమైతే బ్యాక్ సైడ్ నుండి వీడియోస్ అయితే తీస్తున్నాము. వ్యూ పాయింట్ అండి. సాయంత్రం పూట బీచ్‌లో అలా అలా ఉంటే చాలా బావుంటుంది కదా! సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ ఫుడ్ అయితే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. థాంక్